వచ్చేసి దేశవాళీ పప్పాయ మొక్కలు మేము విత్తనాలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి మనకు ఇందులో ఇవి ఎల్లో అంటే పల్ప్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది లోపల ఇన్సైడ్ అంతా. వీటిని మామూలుగా మనం దేశవాళీ వెరైటీ అయితే బెస్ట్ అండి, ఎందుకంటే టేస్ట్ పరంగా కానీ టేస్ట్ మెయిన్లీ టేస్ట్ అండి, టేస్ట్ దాంట్లో న్యూట్రిషన్ పర్సంటేజ్, అందుకోసం చెప్పి మేము దేశవాళీ సీడ్ ఎంచుకోవడం జరిగింది. అందులో మనం వేరే రైతుల దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాం. ఈ సీడ్ కూడా ముందు వేసిన ఆల్రెడీ ముందు ఇంకో రైతు దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నవి ఫ్లవరింగ్ వస్తున్నాయి. ఇవి రెండోసారి తీసుకొచ్చుకున్నాము, ఇంకా ఉన్నాయి సీడ్ వేస్తున్నాము, మన అవసరాన్ని తగ్గట్టు వేసుకుంటూ వెళ్తున్నాము. ఇందులో ఇవి కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇందులో ఈ దేశవాళీ వచ్చేసి ఫీమేలు మేలు రెండు ఉంటాయి, అదే పెద్ద సమస్య. అందుకని చెప్పి మనం ఎక్సెస్గా పెట్టుకొని విత్తనాలు వేస్తున్నాము. ఎక్కడన్నా మేల్ ఎక్కువ వచ్చినవన్నీ తీసేసుకొని ఫీమేల్ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాము. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తామండి.